ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్లో 13,000 కోట్లు, బెంగాల్లో 5,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. బీహార్లో NH-31 పై 8.15 కిలోమీటర్ల పొడవైన యాంటా సిమారియా బ్రిడ్జ్, గంగా నదిపై 1.86 కిలోమీటర్ల 6 లైన్ల బ్రిడ్జి ప్రారంభం కానున్నాయి. అదనంగా గయా, ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, వైశాలి కోదర్మల మధ్య బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగ రక్షణ కోసం జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 5 దశాబ్దాలుగా రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనుభవం, విలువలే ఈ నిర్ణయానికి బలమని రాహుల్ స్పష్టం చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు ఆహ్వానం పలికారు విదేశాంగ మంత్రి జైశంకర్. వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపాలని, లేదంటే అధిక పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యమని జైశంకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. థర్డ్ గ్రేడ్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క, థర్డ్ గ్రేడ్ అంటే అవినీతినా, అహంకారమా, లేక కేటీఆర్ మనస్తత్వమా అని ప్రశ్నించారు. కేటీఆర్ది డర్టీ మైండ్ అని, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంటి పంచాయతీ తట్టుకోలేక దారి మళ్లించేలా పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ముందు కవిత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సమాధానం చెప్పాలని సీతక్క సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న అంతర్గత పోరు కొత్త మలుపు తిరిగింది. పార్టీ అధినేత కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత మధ్య విభేదాలు ఉప్పు నిప్పులా ముదురుతున్నాయి. తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితను సోదరుడు కేటీఆర్ తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఆ స్థానంలో నియమించారు. అమెరికా పర్యటనలో ఉన్న కవిత ఈ పరిణామంపై స్పందించడం బీఆర్ఎస్ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధి దిశగా పెద్ద అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీఎం టెర్మినల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక పోర్టు నిర్వహణను ఏపీఎం టెర్మినల్స్ చేపట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోర్టులు అభివృద్ధి చెందితే ఏపీ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతం లభించనుంది. ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాతే పర్యటన ఉండొచ్చని బొత్స సత్యనారాయణ తెలిపారు. మీడియాతో మాట్లాడిన బొత్స, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ దీనిపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. దళపతి విజయ్ సినిమాల్లో హీరోగా కొనసాగుతూనే రాజకీయ రంగంలోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. మదురైలో జరిగిన తమిళగ వెట్రి కలగం 2వ రాష్ట్ర సమావేశంలో విజయ్ ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. ఇతర పార్టీలతో పొత్తులపై స్పష్టత ఇచ్చిన విజయ్, సినిమా స్టార్ మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా కొత్త ట్రెండ్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం విశ్వంబర. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మౌనిరాయ్ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన విశ్వంబర మెగా బ్లాస్ట్ గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.